సమాధానకర్తయగు దేవుడు మనకు తోడుగా ఉంటాడు అని దైవజనుడు చెప్తున్నాడు. ఎప్పుడు మనకు దేవుడు తోడుగా ఉంటాడు? ఎప్పుడు మనకు దేవుడు తోడుగా ఉంటాడు? ఈ పై వచనాల్లో రాయబడుతుంది, తుదకు సహోదరులారా సంతోషించుడి. హల్లెలూయా. ఏం చేయాలంట? దేవుని సన్నిధికి వచ్చిన మనం ఏం చేయాలంట? సంతోషించాలి. హల్లెలూయా. సంతోషించే వారంగా మనం ఉండాలి. దేవుని సన్నిధికి ఎలా రావాలి? సంతోషంగా పరిగెత్తుకుని రావాలి. హల్లెలూయా. ఎందుకు సంతోషంగా పరిగెత్తుకుని రావాలి అంటే, దేవుని బిడ్డలారా, మనకంటే గొప్పవారు, మనకంటే ఉన్నతమైన వారు, మనకంటే అందం కలిగిన వారు, మనకంటే ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నవారు ఈ సమయంలో వాళ్ళు లేరు ఈ భూమి మీద. దేవుని బిడ్డలారా, వాళ్ళు లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వాళ్ళు ఇదిగో సజీవులున్న దేశంలో వాళ్ళు లేరు, వారు మృతుల లోకానికి వెళ్ళిపోయారు. అయితే ఈరోజు నా దేవుని బిడ్డలారా, నిన్ను నన్ను మనందరిని దేవుడు ఏం చేశాడంట? సజీవుల గుంపులో ఉంచాడు. హల్లెలూయా. దేవుడు మనల్ని ఎక్కడ ఉంచాడంట? సజీవుల గుంపులో ఉంచాడు. అనారోగ్యమైనా, బలహీనతలైనా, అవమానాలైనా, నిందలైనా, కీడైనా, వ్యాధైనా, ఏ స్థితిలో నీవు ఉన్నా నీవు ఇదిగో మృతుల లోకానికి వెళ్లకుండా నిన్ను నన్ను దేవుడు సజీవులుగా ఉంచాడు. హల్లెలూయా. సజీవులుగా ఉంచిన మనం ఏం చేయాలంట? సంతోషంగా ప్రభు సన్నిధికి మనం రావాలి. దేవుని సన్నిధికి ఎలా రావాలి? ఉత్సాహంగా రావాలంట దేవుని సన్నిధికి. బలవంతంగా రాకూడదు దేవుని సన్నిధికి. ఇబ్బందికరంగా దేవుని సన్నిధికి రాకూడదు. 4 వారాలు మందిరానికి వెళ్ళలేదు, ఈ వారం కూడా పోకపోతే పాస్టర్ గారు ఫీల్ అవుతాడేమో అని మందిరానికి రాకూడదు. ఎలా రావాలా? ఎవరి కోసం రావాలి? ఎవరి కోసం రావాలి? యేసు ప్రభు చెప్పాడు, ఎవరి కోసం రావాలంట? దేవుని కొరకు రావాలి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సేవకుని కొరకును మందిరానికి రాకూడదు. సేవకుడి దగ్గర ఏమీ లేదు. దేవుని బిడ్డలారా, నీవు దేవుని మందిరానికి ఎందుకు రావాలో తెలుసా? నా దేవుడు తన ఆలయంలో నా మొర్ర వింటాడు. హల్లెలూయా. నా దేవుడు తన ఆలయంలో నా మొర్ర వింటాడు గనక ఆలయానికి నేను వెళ్ళాలి, ఆలయంలో మోకరిల్లాలి, ఆలయంలో కన్నీళ్ళు విడవాలి, ఆలయంలో ప్రార్థన చేయాలి, ఆలయంలో దేవుని ఉన్నతమైన ఘనమైన నామాన్ని నేను ఆరాధన చేయాలి అని సంతోషంగా దేవుని మందిరానికి నువ్వు రావాలి. భక్తుడు దావీదు అంటాడు, తన ఆలయంలో నా మొర వినెను అని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని బిడ్డలారా, ఆలయానికి ఎందుకు రావాలి నువ్వు? పాస్టర్ గారు ఫీల్ అవుతాడని, పాస్టర్ గారు ఫీల్ అవుతుందని, వీళ్ళు 4 వారాలు ఆయమ్మ ఇంటికాడే ఉంటుంది, మందిరానికి కూడా రావచ్చు కదా అనుకుంటారేమో. నేను రాకూడదు మందిరానికి. నా కోసం ఇదిగో ఇరుగు పొరుగు వాళ్ళ కోసం కాదు నువ్వు మందిరానికి వచ్చేది. నువ్వు మందిరానికి ఎందుకు కొరకు రావాలో తెలుసా? మందిరానికి నువ్వెందుకు రావాలో తెలుసా? నీ కొరకు రక్తం గార్చిన, నీ పాపముల నుండి నిన్ను విడిపించిన సజీవుడైన యేసయ్య కొరకు నువ్వు మందిరానికి రావాలి. హల్లెలూయా. సంతోషంగా దేవుని మందిరానికి రావాలంట. సమాధానంగా రావాలి. ఎట్లా ఉండాలంట? సమాధానంగా రావాలి. నా దేవుడు నా జీవితంలో గొప్ప కార్యాలు చేశాడు, ఆయనే లేకపోతే, ఆయన కృపే లేకపోతే, ఆయన సన్నిధే లేకపోతే, ఆయన తోడే లేకపోతే, ఆయన కృపే నాకు లేకపోతే నేను ఏమైపోదునో. ఏమండి, నిజంగా దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనం ఏమైపోతామో మనకు తెలియదు. ఇంతవరకు మనం బ్రతికి సజీవులంగా ఉన్నామంటే అది కేవలం దేవుని కృప మాత్రమే. హల్లెలూయా. అది కేవలం దేవుని కృప మాత్రమే. అందుకే నేను పాట రాశాను. ఏంటంట? నీ కృప వలనే నేను ఇలా బ్రతుకుచుంటినయ్యా, యేసయ్యా నీ కృప వలనే నేను ఇలా
బ్రతుకుచుంటినయ్యా. ఏమి లేదు నాలో, కేవలం నీ కృప. ఏమి లేదు నాలో, కేవలం నీ కృప. నీ కృపయే నన్ను బ్రతికించుచున్నది. నీ కృపయే నన్ను బ్రతికించుచున్నది. నీ కృప వలనే నేను ఇలా బ్రతుకుచుంటినయ్యా. నీ కృపయే నన్ను ఆదరించెను. నీ కృపయే నా కన్నుల కన్నీరు తుడిచెను. నీ కృపయే నన్ను ఆదరించెను. నీ కృపయే నా కన్నుల కన్నీరు తుడిచెను. నా దుఃఖములో ఓదార్పు నీవై, నా దుఃఖములో ఓదార్పు నీవై, ఆనంద తైలముతో నన్ను అభిషేకించితివే. యేసయ్యా ఆనంద తైలముతో నన్ను అభిషేకించితివే. ఏమి లేదు నాలో, కేవలం నీ కృప. ఏమి లేదు నాలో, కేవలం నీ కృప. నీ కృపయే నన్ను బ్రతికించుచున్నది. నీ కృపయే నన్ను బ్రతికించుచున్నది. నీ కృప వలనే నేను ఇలా బ్రతుకుచుంటినయ్యా. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్న మనందరం కూడా దేవుని కృప వలనే మనం బ్రతికి సజీవులంగా ఉంటూ ఉన్నాం. కాబట్టి మనం దేవుని సన్నిధికి ఎలా రావాలంట? సంతోషంగా రావాలి. కొంతమంది ఎట్లొస్తారు తెలుసా మందిరానికి? ఏదో మీ సొమ్మంతా దేవుడు ఎత్తుకుని పోయినట్టు, ఏదో మీ కొంపలన్నీ కూలిపోయినట్టు, ఏదో మీ కొంపలన్నీ ఆరిపోయినట్టు. ఏమండి, దేవుని మందిరానికి ఎలా రావాలా? నా దేవుడు సజీవుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దేవుని మందిరానికి నీవు నేను మనం ఎలాంటి మనసుతో రావాలి? ఎట్లాంటి ముఖం పెట్టుకొని రావాలి? ఏమండి, ఎట్లాంటి ముఖం పెట్టుకొని రావాలా? సంతోషంతో మన ముఖాలు పెట్టుకొని రావాలి. సంతోషంతో రావాలి, నవ్వుకుంటూ రావాలి, ఉత్సాహంగా రావాలి, గంతులు వేస్తూ రావాలి. దేవుని బిడ్డలారా, ఎక్కడ దొరకని సమాధానం, సంతోషం నా దేవుని ఆలయంలో దొరుకుతుందని దేవుని బిడ్డలారా సంతోషంగా రావాలి. హల్లెలూయా. ఎలా రావాలంట? సంతోషంగా రావాలి, ఉత్సాహంగా రావాలి, ఆనందంతో రావాలి, ఉరకలు వేస్తూ రావాలి. మన జీవితాల్లో మనం వెళ్ళి పాస్టర్ గారు పాస్టర్మ్మ వెళ్ళి, నువ్వు ఎందుకు రావట్లేదక్క, 4 వారాలు రాలేదక్క, నువ్వు రాకపోతే ఎట్టక్క, నువ్వు వచ్చేనే కదా సంఘం బాగుపడేది, నువ్వు వచ్చేనే కదా సంఘం నిండేది, నువ్వు రాకపోతే ఎట్టక్క అని పాస్టర్మ్మ గారు వెళ్ళి వెనకబట్టుకొని నెట్టి లాక్కొని రానవసరం లేదు. నువ్వెందుకు రావాలా? నువ్వు దేవుని కోసం రావాలి. మేము బలవంతం పెడితే నువ్వు రాకూడదు. నువ్వు దేవుని కోసం రావాలా. నీ బాగు కోసం, నీ క్షేమం కోసం, నీ రక్షణ కోసం, నీ దేవుని కోసం, నీ ఆరోగ్యం కోసం నువ్వు రావాలి. నువ్వు రావాలా, అంతే. బలవంత పెట్టేది కాదు భక్తి జీవితం, బలవంతం పెట్టేది కాదు. నీకు దేవుడు జ్ఞానం ఇచ్చాడు, నీకు తెలివినిచ్చాడు, నీకు ఆలోచన ఇచ్చాడు. ఇంటికాడు ఉండు. ఎంతకాలం ఉంటావు? ఉండు. మందిరానికి రాకుండా ఉండండి, ఇంటికాడ ఉండండి. ఏమండి, ఎవరి కోసం ఉంటారు? మీరు వచ్చినా ఒకటే, రాకపోయినా ఒకటే.
దేవుని బిడ్డలారా, దేవుని కొరకు మనం రావాలి. నా దేవుడు నా కొరకు ఇదిగో కల్వరి శిలువలో రక్తాన్ని గార్చాడు. నా దేవుడు ఒకప్పుడు మురికిలో ఉన్న నన్ను, పాపంలో ఉన్న నన్ను, అంధకారంలో ఉన్న నన్ను, శాపంలో మునిగి తేలాడుతున్న నన్ను నా దేవుడు తన కలువరి ఇదిగో రక్తమును నా పైన ప్రోక్షించి తన చేతిని చాపి ఆ మురికంతట్లో నుంచి పైకి లేపి నన్ను సజీవుల గుంపులో ఉంచాడు. నా దేవునికి నేను కృతజ్ఞుడనై ఉన్నాను అని దేవుని సన్నిధికి సంతోషంగా రావాలి. హల్లెలూయా. నిజంగా మనం బ్రతికి సజీవులంగా ఉన్నామంటే అది కేవలం దేవుని ఉచితమైన కృప. కృప నీ మీద నుండి తొలగిపోతే నీకు సమాధి కడతారు. కృప నీ మీద నుండి తొలగిపోతే ఇదిగో నీకేం చేస్తారు, ఆదరణ కూడిగా పెడతారు. కృప ఉండాలి. ఆ దేవుడిచ్చిన కృపను మనం కాపాడుకోవాలి. ఆ దేవుడిచ్చిన కృపలో మనం నిలిచి ఉండాలి. ఆ దేవుడిచ్చిన కృపలో మనము సంతోషించి ప్రభువుని ఆరాధించే వారంగా మనం ఉండాలి. సమయమందు అసమయమందు దేవుని సన్నిధిలో దేవుని ఘనపరిచే వారంగా మనం ఉన్నప్పుడు అత్యధికముగా కృప మన మీద విడుదలవుతుంది. హల్లెలూయా. అత్యధికంగా కృప మన మీదకు విడుదలవుతుంది. ఆయన కృప సమృద్ధిగా దేవుడు మన మీద వర్షము కురిపించినట్లుగా దినము ఏ నాటికి ఆ నాటికి అలనాడు దినాల్లో ఇదిగో ఇశ్రాయేలు ప్రజలకు మన్నాను కురిపించినట్లుగా నా దేవుని బిడ్డలారా నీకు కృపను దేవుడు కురిపిస్తాడు. హల్లెలూయా. కృప కావాలండి. ఏం కావాలి? కృప కావాలి. హల్లెలూయా. దైవజనుడు రోషన్ కుమార్ గారు రాశారు పాట ఏంటంట, కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా, కృపయే కదా నా ఆశ్రయము, నీ కృపయే కదా నా పరవశము, కృపయే కదా నా ఆశ్రయము, నీ కృపయే కదా నా పరవశము, కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సంతోషంగా దేవుని మందిరానికి మనం రావాలి. సంతోషంగా రావాలి. ఇంకా రాయబడుతుంది బైబిల్లో, తుదకు సహోదరులారా సంతోషించుడి, సంపూర్ణులయుండుడి, ఆదరణ కలిగి ఉండుడి. ఇదిగో ఏమవుతుంది, ఏక మనస్సు గలవారై ఉండుడి, సమాధానంగా ఉండుడి, ప్రేమ సమాధానకర్తయగు దేవుడు అప్పుడు మీకు తోడై ఉంటాడు. దేవుడు మనకు తోడై ఉండాలంటే మన హృదయంతరంగంలో ఏముండాలి? సమాధానం అనేది ఉండాలి. ఏముండాలా? సమాధానం అనేది ఉండాలి. కొంతమంది భార్యాభర్తలు ఇంట్లో సమాధానం ఉండదు. భార్యాభర్తలకు ఇంట్లో సమాధానం లేకపోతే ఎవరన్నా పోయి పలకరించినా కూడా, ఏంది పాస్టర్ గారు ఎలా పాలేదు నీకు అంటారు విశ్వాసులు. ఏమంటారు? కొట్టుకున్నారు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్, నేను పోయోలేకే, నేను మాస్టర్గా నేను వెళ్ళలేకే ఒక ఇంట్లో అప్పటికే ఉతుకుతున్నాడు, బట్టలు ఉతుకుతున్నాడు. ఇక సబ్బు ఒకటే ఇక ఆయనకి ఏదంట, భార్యని ఉతుకుతున్నాడంట, వంగబెట్టి సాగలాయన బట్టలు ఉతికినట్టు ఉతుకుతున్నాడు, ఈపి సాప చేస్తున్నాడు. అదే టయానికి తలుపులు వేసి కొడుతున్నాడు కుర్రోడు. అదే టయానికి నేను పాస్టర్ గారు వెళ్ళాం. పాస్టర్ గారు అప్పటికి పాస్టర్ అంటా ఉంది, పాస్టర్ గారు లోపల సౌండ్ వస్తుంది, అయ్యగారు అమ్మగారిని ఉతుకుతున్నట్టుందయ్యా, ఇప్పుడు మనం వెళ్ళటం మంచిది కాదు అని అంది. కానీ ఇక మేము అక్కడ దాకా మేము చాలా దూరం నుంచి వెళ్ళాం, ఇక్కడ దాకా వచ్చాం కదా, ఉతకటం ఆపుతాడుగా, 24 గంటలు ఉతకడుగా, 24 గంటలు ఉతికితే ఏమైపోద్ది, చొక్కా చిరిగిపోద్ది. అందుకని ఉతకటం ఆపిన తర్వాత వెళదేవాలని చెప్పేసి మేము అట్లా కాసేపట్టు రోడ్డు మీద నిలబడ్డాం, చెట్టు కింద నిలబడ్డాం. ఈలోపు అయ్యగారు ఉతికి బయట ఆరేయడానికి తీసుకొచ్చి తలుపు తీశాడు. తలుపు తీసేసరికి మమ్మల్ని చూసి, పాస్టర్ గారు వందనాలు పాస్టర్ గారు అన్నాడు. రే ఉతికిన వరకు జాలేరు అనుకున్నాం మేము.
ఇక ఉతికించుకున్నా ఉందిగా ఆమె కూడా బయటకు వచ్చింది. అమ్మ వందనాలమ్మా, వందనాలమ్మా. పాస్టర్ గారు వందనాలు పాస్టర్ గారు. ఏంది ఈ టైంలో వచ్చారు అంది. ఏదంట ఈ టైంలో వచ్చారేంది? ఎప్పుడు వచ్చినా మీరు మాకు ఫోన్ చేస్తారు కదా, ఏలాపాలు లేకుండా వచ్చారేంది పాస్టర్ గారు? మీకు టైం ఉండదా? మీకంటూ ఒక ఆలోచన ఉండదా? మీకంటూ ఒక సమయం సందర్భం ఉండాలిగా అని అంది. అమ్మా మిమ్మల్ని ఉతుకుతాడని మాకేం తెలుసు అమ్మా, మీ ఆయన మిమ్మల్ని ఉతుకుతాడని మాకు తెలియదు కదమ్మా. మీరేదో 4 వారాల నుంచి మందిరానికి రావట్లేదని పలకరించడానికి వచ్చాం. అంటే ఎందుకు ఈ మాటలు చెప్తానంటే, కుటుంబాల్లో సమాధానం లేకపోతే అంజమ్మక్క కూడా ఏం చెప్తుందంట, వందనాలమ్మ అన్నావు అనుకో, వందనాలు పాస్టర్ గారు ఇప్పుడు కాదులే పోయిరండి అంటది. ఏమంటది? వందనాలు పాస్టర్ గారు ఇప్పుడు కాదులే పోయిరండి అంటది. ఎందుకు? ఇంట్లో సమాధానం లేకపోతే చెప్పే సమాధానం అది. దేవుని బిడ్డలైన మన జీవితంలో దేవుని బిడ్డలరా సమాధానంగా ఉండటం నేర్చుకోవాలి. దేవుడు మనకు తోడై ఉండాలంటే దేవుని పిల్లలమైన మనం సమాధానంగా ఉండాలి. మనం ఆరాధించే దేవుడు, మనం సేవిస్తున్న దేవుడు, మనం మహింపరిచే దేవుడు సమాధానకర్త అయిన దేవుడు ఆయన. హల్లెలూయా! ఆయన సమాధానకర్త, నిత్యుడగు తండ్రి, ఆలోచనకర్త అయిన దేవుడు, సమాధానకర్త అయిన దేవుడు ఆయన. అంత గొప్ప సమాధానకర్త అయిన దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు మన ఇంట్లో, మన హృదయంలో, మన జీవితంలో మనం కూడా ఎలా ఉండాలంట? సమాధానంగా ఉండాలి. హల్లెలూయా! సమాధానంగా ఉండాలి. బైబిల్లో రాయబడుతుంది, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. ఏం చెప్పాలి? సమాధానపరచాలంట. నిన్ను అడుగువానికి వినయంతో, వివేకంతో, సాత్వికంతో ప్రత్యుత్తరం ఇవ్వటం నేర్చుకోవాలి. ఏదైనా అడిగారు అనుకో, ఇప్పుడు కాదులేపా, చెప్పినవారు చాలేపో, ఎన్నావులేపో, ఏందో ఒకసారి చెప్తారు నాకు అర్థం కాదా అని అనకూడదు. నిన్ను అడిగిన వ్యక్తికి సమాధానం చెప్పాలి. అప్పుడప్పుడు పిల్లలు కూడా ఏం చేస్తారు తెలుసా? ఏందిరా ఈ టైం దాకా ఏం చేస్తున్నావురా అంటే వాడు నేల కల్లే చూస్తుంటాడు, ఏదో గీత్తా ఉంటాడు. యేసు ప్రభు కానీ నేల మీద ఏదో రాసినట్టు ఏం చేస్తారట? పాపములు చేసినటువంటి స్త్రీ వచ్చి యేసయ్య పాదాల దగ్గర పడిపోతే ఆ రాళ్లతో కొట్టడానికి వచ్చిన వాళ్ళందరంట ఏం చేస్తున్నారంట? చేతుల నిండా రాళ్ళు పట్టుకొని రెడీగా ఉన్నారంట. యేసు ప్రభు మాత్రం నేల మీద ఏదో రాస్తా ఉన్నాడంట. అట్నే పిల్లలు కూడా ఏం చేస్తారు తెలుసా? రే ఈ టైం దాకా ఏం చేస్తున్నావురా అని అన్నావు అనుకో, వాడు మన కళ్ళు చూడడం, నేల కళ్ళు చూస్తా కాలుతో ఇట్ట గీరుకోవటమో, ఇట్ట నేల చూపులు చూస్తూ ఉంటాడు. సమాధానం చెప్పడు. ఏం చెప్పడు? అడిగిన దానికి సమాధానం చెప్పడు. మనకి ఎప్పుడు ఏమొచ్చిద్ది? పిచ్చ కోపం వస్తూ ఉంటుంది. వీడికి నేను అడుగుతుంటే లెక్క లేదు, డొక్క లేదు, జమ లేదు, ఏందిరాయుడు ఈడి అవారం ఏందిరా అనిపించిద్ది. కానీ మనకంత కోపం ఆవేశం వస్తూ ఉంటుంది. వాడు కూడా లోపల ఏముంటాడు? వీడికి నేను సమాధానం చెప్పేది అందులే, ఈడంటే నాకు లెక్క లేదు, ఈడంటే నాకు ఏమాత్రం కొంచెం కూడా భయం లేదన్నట్టుగా మనం అడిగిన దానికి ఏందిరా ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళేవరా అన్నావు అనుకో, వాడి నేల మీద ఏదో గీత్తా ఉంటాడు, కాలుతో ఇట్టంటా ఉంటాడు. పిచ్చ కోపం వచ్చి మెడగబెట్టి ఒకటేస్తే అప్పుడు చెప్తాడు సమాధానం. దేవుని బిడ్డలైన మన జీవితంలో మనం కూడా ఎలా ఉండాలంట? సమాధానం చెప్పే వాళ్ళంగా మనం ఉండాలి. సమాధానం చెప్పట్లేదంటే నీకేముంది? అహంకారం ఉంది. నీలో ఏముంది? భయం లేని జీవితం, దేవుడంటే భక్తి లేని జీవితం, తల్లిదండ్రులంటే భయం లేని జీవితం. దేవుని బిడ్డలారా, నిన్ను అడుగువానికి మరి నిశ్చయముగా ఎలా ఇవ్వాలంట సమాధానం? వివేకముతోనూ, జ్ఞానముతోనూ, సాత్వికముతోనూ వారికి తిరిగి ప్రత్యుత్తరం ఇచ్చే వాళ్ళంగా మనం ఉండాలి. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. హల్లెలూయా! దేవుని బిడ్డలారా, సమాధానపరచబడాలి. చాలామంది సమాధానపరచబడరు. ఒక రోజైనా 2 రోజులైనా కుటుంబంలో తల్లిదండ్రులు అరుచుకున్నా, భార్యాభర్తలు అరుచుకున్నా, పిల్లలు తల్లిదండ్రులు అరుచుకున్నా ఏం చేయాలా?
సమాధానపరచబడాలి. వెంటనే నానబెట్టకూడదు. దాన్ని నానబెడితే ఏమైపోద్ది? పుచ్చి ఏమొచ్చింది? పులుసు కంపు కొట్టిద్ది. బియ్యం నానబెట్టామనుకో దోశలు పోసుకోవడం కోసం ఒకరోజు నానబెడతాం, 2 రోజులు నానబెడతారు ఎవరైనా? 3 రోజులు నానబెడతారా? నానబెడితే ఏమైపోద్ది? పుచ్చిపోయేదనో పులుపు కంపు కొట్టిద్ది. అది దోశలు పోసుకోవడం కూడా పనికిరాదు. కుటుంబంలో దేవుని బిడ్డలరా సమాధానపరచబడే విషయంలో వెంటనే మనము రియలైజ్ అవ్వాలి. వెంటనే మనం సమాధాన పడాలి. వెంటనే మనము దేవుని బిడ్డలరా ఆ మనసులో ఉన్నటువంటి ఆ బాధ అయినా, దుఃఖమైనా, వేదనైనా, అసూయ అయినా, ద్వేషమైనా, మనసులో ఏది ఉన్నా దాన్ని అలాగ కప్పెట్టుకోకూడదు, దాచిపెట్టుకోకూడదు. ఏం చేయాలా? వెంటనే, మాస్టర్ గారు మీరు మొన్న మాట్లాడేటప్పుడు చిన్న పొరపాటు చేశారు, అది నాకు కొంచెం ఇబ్బంది అనిపించింది పాస్టర్ గారు అని వెంటనే నాకు చెప్పేటట్టు ఉండాలి. అది ఎవరైనా సరే, ఒక పాస్టర్ గారే కాదు, ఎవరైనా సరే, కుటుంబంలో కానీ, ఇంట్లో కానీ, సమాజంలో కానీ, సంఘంలో కానీ ఎవరైనా సరే మనం ఏం చేయాలంట? సమాధానపరచబట్టు నేర్చుకోవాలి. నీ కోపము సూర్యుడు ఉదయించి అస్తమించే లోపు నీ ప్రతివాదితో, నీ ఎదుటివానితో ఏమైనా భేదం ఉంటే ఏం చేయాలంట? సమాధాన పడాలి. తప్పు నీదని తెలిసినప్పుడు వెంటనే నువ్వు వెళ్ళి ఏం చేయాలంట? నేను పొరపాటుగా ఒక మాట నోరు జారి మాట్లాడాను, దయచేసి నిన్ను నా మాట ఇబ్బంది పెట్టినట్టే, గాయపెట్టినట్టే నన్ను క్షమించు అని చెప్పగలిగేలాగా ఉండాలి మనం దేవుని బిడ్డలని. దేవుని మనసు అది, దేవుని ఆలోచన అది, దేవుని ప్రేమ అది. దేవుని బిడ్డలారా దేవుడు నీకు తోడై ఉండాలంటే, దేవుని బిడ్డలారా ఈ గుణ లక్షణాలు నీవు కలిగినటువంటి బిడ్డగా నువ్వు ఉండాలి. హల్లెలూయా. బైబిల్లో ఒక మాట చెప్పాడు దేవుడు. ఏం చెప్పాడు తెలుసా? మత్తయి సువార్త 5:24 ఒక మాట చెప్పాడు. ఇదిగో 23 కూడా చదవండి అమ్మ, 23 కూడా చదవండి, 23, 24 చదవండి. 23 అమ్మా. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణమును అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనా కలదేమో, అక్కడనే నీ యొక్క అర్పణములను విడిచిపెట్టి ఆ బలిపీఠమును ఎదుటనే అర్పణమును విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? మనం దేవుని మందిరానికి వస్తాం. మందిరానికి వచ్చేది ఎందుకు? దేవుని స్తుతించి, ఆరాధించి, ఆయన నామాన్ని గొప్ప చేసి, ఆయన చేసిన మేళ్ళు తలపోస్తూ, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ, ఆయన మందిరంలో దేవుడు నాతో మాట్లాడతాడు. తన ఆలయంలో దేవుడు నా మొర వింటాడు. తన ఆలయంలో దేవుని సన్నిధిలో నేను కార్చిన కన్నీరు తన బుడ్డిలో దేవుడు పట్టుకుంటాడు. దేవునికి మహిమ చెల్లించాలి అని కృతజ్ఞతతో దేవుని మందిరానికి వస్తూ ఉంటాం. అయితే దేవుని బిడ్డలరా, మనం అర్పణములు అర్పించటానికి దేవుని మందిరానికి వస్తూ ఉంటాం. అయితే అర్పణములు అర్పించేటప్పుడు యేసు ప్రభు శిష్యులకు చెబుతున్నాడు, ఇదిగో నీవు అర్పణ అర్పించటానికి వచ్చావు, బాగానే ఉంది, కానీ ఇదిగో నీ పొరుగువాని మీద, నీ ఎదుట ఉన్న వ్యక్తి మీద, నీ యొక్క కుటుంబంలో కానీ నువ్వు ఇంకా ఎవరితోనైనా సమాధాన పడలేదేమో. యేసు ప్రభు చెప్తున్నాడు, నువ్వు ఇంకా ఎవరితోనైనా ఇదిగో విభేదం కలిగి ఉన్నావేమో, ఇంకా ఎవరితోనైనా గొడవ కలిగి ఉన్నావేమో, ఇంకా ఎవరితోనైనా ద్వేషం కలిగి ఉన్నావేమో, ఇంకా ఎవరినైనా క్షమించలేదేమో, ఇంకా ఎవరితోనైనా సమాధానంగా లేవేమో. కాబట్టి నీ ప్రార్థన నేను వినాలంటే, నీ మొర నేను వినాలి అంటే, నువ్వు తీసుకొచ్చిన కృతజ్ఞత అర్పణలు ఇదిగో నేను స్వీకరించి, అంగీకరించి, వాటిని బట్టి నన్ను దీవించాలి అంటే మొదటగా నీ అర్పణలన్నీ ఆడే విడిచిపెట్టేసి, ఎక్కడా? దేవుని మందిరంలో విడిచిపెట్టేసే, మందిరాల్లో విడిచిపెట్టి
ఎవరైతే నీతో విరోధంగా ఉన్నారో, ఎవరితోనైతే నీకు వాళ్ళకు విభేదం ఉన్నదో, ఎవరితోనైతే నీకు వాళ్ళకి సమాధానం లేదో, ఇదిగో నీ భర్త కావచ్చు, కుటుంబం కావచ్చు, పిల్లలు కావచ్చు, కుమార్తెలు కావచ్చు, కుమారులు కావచ్చు, సంఘంలో ఉన్న విశ్వాసులు కావచ్చు, బయట ఉన్న అన్యజనులు కావచ్చు, ఎవరితోనైనా నీవు సమాధానంగా లేవేమో, నువ్వు మొదటగా వెళ్ళి మందిరంలోకి రావటం కాదు, నీ అర్పణలు తీసుకోవడం రావటం కాదు, నీ అర్పణలన్నీ అక్కడ విడిచిపెట్టి నీ ప్రతివాదితో సమాధానపడి రమ్ము. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం సమాధానపరచబడాలి. హల్లెలూయా. మనం సమాధానపరచబడితే దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కృప మన మీద అత్యధికంగా విడుదలవుతుంది. హల్లెలూయా. సమాధానమునకు కర్త అయిన దేవుడు నీతో కూడా ఉండాలి అంటే, నీ మొర్ర దేవుడు వినాలి, ఆలకించాలి అంటే మనం సమాధానపరుచుకోవాలి. హృదయంలో ద్వేషం ఉంచుకోకూడదు, మనసులో పగ ఉంచుకోకూడదు. నీ కోపం సూర్యుడు ఉదయించి అస్తమించేలోపే చల్లారిపోవాలి. రోజు రోజుకి పేరబెట్టుకోకూడదు దాన్ని. దేవుని మందిరానికి ఎలా వచ్చామో అలా వెళ్ళిపోకూడదు. దేవుని మందిరంలో మనం సమాధానపరచబడాలి. హల్లెలూయా. దేవుడు మన మొర వినాలి అంటే, ఆలకించాలి అంటే సమాధానం కలిగి ఉండాలి. కొంతమంది పేర్లు పెట్టుకుంటారు. ఏం పేర్లు పెట్టుకుంటారో, పేరు సమాధానం అని పెట్టుకుంటారు పేరు. కానీ వారికి ఏముండదు, సమాధానం ఉండదు. ఆనందరావు అని పేరు పెట్టుకుంటారు, వాళ్ళకి ఏముండదు, ఆనందమే ఉండదు. వాళ్ళకి ఆనందం అని పేరు పెట్టుకున్నంత మాత్రాన, సమాధానం అని పేరు పెట్టుకున్నంత మాత్రాన సమాధానం ఉండదు. కానీ ఎప్పుడైతే సమాధానకర్తయగు దేవుని యొక్క లేఖనానుసారంగా నువ్వు నడవటం ప్రారంభిస్తావో, ఆశ్చర్యరీతిగా ఆయనలో ఉన్న సమాధానాన్ని, నెమ్మదిని ఇదిగో దేవుడు నీ హృదయంలో నింపుతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సమాధానపరచబడాలి. బైబిల్లో ఒక ఇద్దరు వ్యక్తుల గురించి నేను చెప్పిన సమయాన్ని ముగిస్తాను. ఇస్సాకు కుమారులు యాకోబు, ఏశావు. వీళ్ళిద్దరూ కూడా కమల పిల్లలుగా ఉంటున్నట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, వీరు ఇరువురు కూడా సహోదరులుగా ఉన్నారు. అయితే ఒకరోజు తన తండ్రి ఏం చెప్పాడు తెలుసా? ఏశావును పిలిచి ఏశావుతో చెప్పాడు, ఏశావు, నాకు మాంసం తినాలని ఉంది, దయచేసి నువ్వు వేటకు వెళ్ళి వేటాడి ఒక జంతువును వేటాడి నాకు ఆహారంగా తీసుకొనిరా, నేను తిని సమృద్ధిగా నిన్ను ఆశీర్వదిస్తాను సంతృప్తిగా అని ఆయన చెప్పినప్పుడు, ఏశావు ఒంటె రోమములు కలిగిన వాడు. ఏశావు ఎలాంటి వాడంట? శరీరం అంతా కూడా వెంట్రుకలు ఉంటాయి. అయితే యాకోబు నున్నని వాడంట. అంటే ఈ శరీరంలో యాకోబుకి ఎంట్రుకలు ఉండవు. కొంతమందికి చూడు 30-40 సంవత్సరాలు వచ్చిన మీసాలు రావు, గెడ్డాలు రావు, స్మార్ట్గా అలాగే ఉండిపోతారు వాళ్ళంతే. అది స్వభావం, దేవుడిచ్చిన స్వభావం. అది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన శరీర సంబంధమైన స్వభావాన్ని దేవుడిస్తాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు తన తల్లి రెబకమ్మ విని ఏం చేసిందో తెలుసా? యాకోబుని పిలిచి చెప్తా ఉంది, యాకోబు నా కుమారుడా, ఇదిగో నీ తండ్రి అని ఇస్సాకు చెప్తున్నాడు, ఇదిగో ఏశావును దీవించాలని కోరి ఇదిగో వేట మాంసం తీసుకొని రమ్మని చెప్పాడు. ఈలోపు నీ సహోదరుడు వచ్చేలోపు, ఇదిగో నీ సహోదరుడు వేటకు వెళ్ళాడు, వచ్చేలోపు ఆ దీవెనలన్నీ నువ్వు పొందుకోవాలనుకుంటే నేను చెప్పిన మాట ప్రకారంగా నువ్వు చెయ్యి అని ఏం చేసింది తెలుసా? ఒక గొర్రెను తీసుకొచ్చి దాన్ని వధించి మంచిగా కూర వండి ఆ కూర తీసుకొని ఆ యొక్క ఆ పొటేలు చర్మాన్ని, గొర్రె చర్మాన్ని తీసుకొని వెళ్ళి ఏం చేశాడంట? శరీరం అంతా కప్పుకొని ఇదిగో ఏశావు యాకోబు ఏం చేశాడంట? ఇస్సాకు దగ్గరికి వెళ్ళాడు. నానా, నేను ఏశావును వచ్చాను, నన్ను దీవించు అని యాకోబు చెబుతున్నాడు. ఇస్సాకు అనుకుంటున్నాడు, తమిడు చూస్తూ ఉన్నాడు, నానా నేనే ఏశావుని,
అయ్యా శరీరం తవిడు చూస్తే ఇదిగో ఏశావు శరీరమే కానీ స్వరం మాత్రం యాకోబుదలాగా ఉంది ఏంటి అని అంటే, లేదు లేదు నాన్నగారు, నేను ఏశావుని, ఇప్పుడే అడవికి వెళ్ళి వేట మాంసం తీసుకొచ్చాను నాన్న, వండి పెట్టాను నాన్న, అదిగో తీసుకొని తిను నాన్న, నన్ను దీవించు అనగానే ఇస్సాకు తిని దీవించి ఆశీర్వదించాడంట. హల్లెలూయా. ఏశావు వచ్చేసరికి ఏమి లేవంట, ఆశీర్వాదాలు ఏమి కూడా లేవంట. నానా తండ్రి, నేను వచ్చానయ్యా, చిన్న కుమారుణ్ణి ఏశావుని వచ్చాను, నన్ను దీవించు, నువ్వు తెమ్మన్నట్టుగానే మాంసం తీసుకొచ్చాను, నన్ను ఆశీర్వదించు అనగానే, లేదు లేదు నా కుమారుడా, నీ సహోదరుడు యాకోబు నిన్ను నన్ను ఇద్దరిని మోసం చేశాడు. దీవెనలన్నీ, ఆశీర్వాద వచనాలన్నీ, మేలులు అన్నీ కూడా యాకోబు మీద నేను విడిచిపెట్టాను, యాకోబుకి ఇదిగో వాటిని స్వతంత్రం చేశాను, యాకోబును ఆశీర్వదించాను, ఇక నా దగ్గర ఏ ఆశీర్వాదం లేదు అనగానే ఏశావు కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని, దేవుని బిడ్డలారా చాలా బాధలో ఉన్నాడు. ఆ తర్వాత వారు పెరిగి పెద్దోళ్ళు అయిపోయారు. తర్వాత దేవుని చిత్తానుసారంగా దేవుడు అందరినీ ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఒకరోజు దేవుడు యాకోబును దర్శించగా, ఆ రోజు రాత్రంతా యాకోబు దేవునితో పెనుగులాడి ప్రార్థన చేసి సమాధానపరచబడి ఏం చేస్తున్నాడంట, ఇదిగో తన సహోదరుణ్ణి కలుసుకోవాలని, హల్లెలూయా, కలుసుకోవాలని ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఏశావు యొక్క కోపము యాకోబు మీద ఉందేమోనని యాకోబు ఏం చేస్తున్నాడంట, ఏశావు కోపం తగ్గునట్లుగా కొన్ని గొర్రెలను, ఒంటెలను, ఇదిగో దేవుని బిడ్డలరా, కొంతమంది పనివారిని, బంగారాన్ని, వెండిని, ఇదిగో తన కోపం చల్లారునట్లుగా దేవుని బిడ్డలరా కొంతమందిని పని వాళ్ళనిచ్చి ఇదిగో ముందుకు పంపించి ఇదిగో వెళుతూ ఉన్నాడు. సమాధానం కలుగును గాకని చెప్పండి. నా సహోదరుడు ఇంకా నా మీద కోపంతో ఉన్నాడేమో, నన్ను చంపుతాడేమో, నా భార్యలను, నా పిల్లల్ని ఏమైనా చేస్తాడేమోనని దేవుని బిడ్డలరా ముందుగా ప్రేమ చల్లారటం కోసం ఏం చేస్తున్నాడంట, కొన్నిటిని పంపించాడు. మన జీవితంలో మనం కూడా ఏం చేయాలంటే, కొన్నిసార్లు మనం నష్టపోయినా పర్వాలేదు, కానీ కొన్ని విషయాల నుంచి తప్పించబడాలంటే మనం నష్టపోయిన డబ్బు రూపంగా కావచ్చు, స్థలం రూపంగా కావచ్చు, వస్తువు రూపంగా కావచ్చు, నష్టపోయినా పర్వాలేదు అనుకొని విడిచిపెట్టేయాలి. అంతటితో పోద్ది, ఇంకా అంతే. కానీ ఏశావు దూరంగా ఉండి చూసినప్పుడు దేవుని బిడ్డలారా తిరిగి పంపించాడంట వాటన్నిటినీ. నాకొద్దు అని పంపిస్తే ఇంకొద్దిగా భయం ఎక్కువైందంటే యాకోబుకి, అయ్యో నన్ను చంపటానికే కంకణం కట్టుకున్నట్టుంది, నా తమ్ముడు కోపం ఇంకా నా మీద చల్లారలేదేమో అని భయపడుతూ ఉండగా దేవుని బిడ్డల వారు ప్రయాణం చేస్తున్నారు. ఏశావు వస్తున్నాడు, యాకోబు వెళుతున్నాడు. ఇద్దరు దగ్గరకు రాగానే ఏశావు దూరంగా ఉండి చూచి కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని యాకోబు దగ్గరకు పరిగెత్తుకుని వచ్చి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని కన్నీళ్లతో హత్తుకున్నాడంట. హల్లెలూయా. అంటే యాకోబు ఏశావు ఏమైపోయారు? ఇప్పుడు సమాధానపరచబడ్డారు. దేవుని ప్రేమ చేత, దేవుని యొక్క ఐక్యత చేత, దేవుని కృప చేత వారిరువురు సమాధానపరచబడ్డారు. కాబట్టి ఈరోజు ప్రియ దేవుని బిడ్డలరా, దేవుని బిడ్డలంగా, దేవుని పిల్లలంగా మనం కూడా చేయవలసిన పని ఏంటంటే సమాధానపరచబడాలి. సంఘంలో కానీ, కుటుంబంలో కానీ, ఇరుగు పొరుగు వారి ద్వారా కానీ నీకేమైనా అభ్యంతరాలు, ఇబ్బందికరాలు దేవుని బిడ్డలరా నీకు ఉంటే నువ్వు సమాధానపరచబడాలి. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలరా యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ సమీపంగా ఉంటున్న దినాల మధ్యలో మనం ఉన్నాం. ప్రభు రాజ్యం దేవుని బిడ్డలరా సమాధానకరమైనది. ఆయన రాజ్యంలో దేవుని బిడ్డలరా ఇదిగో వ్యసనక్రాంతులకు రాజ్యంలో స్థానం లేదు. ఆయన రాజ్యంలో ఇదిగో కోపిష్టులకు స్థానం లేదు. ఆయన రాజ్యంలో దుర్మార్గులకు స్థానం లేదు. ఆయన రాజ్యంలో దేవుని బిడ్డలరా క్షమించకుండా ఉండేవారికి స్థానం లేదు. దేవుని బిడ్డలరా ఆయన రాజ్యము ఇదిగో పరిశుద్ధమైనది, ఆయన రాజ్యము యథార్థమైనది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ప్రభు రాకడ సమీపంగా ఉంది.
మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.